తిరగబడి గద్దె రాము మీరు ఎదురు తిరుగుతారని చెప్పిన భయంతో ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు. ఏమవుతుంది కొత్త మొహాలు పంపిస్తే? గద్దె రామ్మోహన్ చేయని కార్యక్రమాలు చేసినట్టుగా ఉంటాయా? ఈరోజు ఇంకో పక్క గద్దె అనురాధ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే అది ఆఫ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడుతున్నారు. మన గొంతుల్లో కంప్లైంట్ పెట్టారు, ఆ రోడ్డు వరకు ఆఫ్ చేయించారు. ఎందుకు ప్రజానికం మీద కక్ష సాధింపు? ఏం తక్కువ? ఎందుకు ప్రజానికం ఏం తప్పు చేశారు? మీ భర్త గారికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కదా, ఈసారి ఓడిపోతున్నారని చెప్పని కక్ష సాధింపు. లేకపోతే మీ బంధువులు మీ మరిది గారు అయిన గద్దె రమేష్ గారికి కాంట్రాక్టర్ల కోసం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దె రామ్మోహన్ తమ్ముడైన గద్దె రమేష్కి మంచి చేకూరాలని చెప్పని ప్రతి కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు. ప్రతి కాంట్రాక్ట్ దగ్గర గద్దె రమేష్ కన్సైగిల్లోనే జరిగింది. రోడ్డు, డ్రైనేజు, పార్కు ఏది చేయాలన్నా గద్దె రమేషే కాంట్రాక్టర్. కానీ తీసుకోండి, ఆ డబ్బులతో గద్దె రామ్మోహన్ కాల్మని నరిపింది వాస్తవం కాదా? ఆ డబ్బులతో గద్దె రామ్మోహన్ ప్యాకాట్ ఆడిన మాట వాస్తవం కాదా? ఆ డబ్బులతో గద్దె రామ్మోహన్ ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన మాట వాస్తవం కాదా? ఒకసారి కాదని చెప్పండి, ప్రమాణం చేయమని చెప్పండి రామ్మోహన్ గారిని. ఏ గురికి వెళ్దామని చెప్పండి, ఏ గురికైనా నేను వస్తా, గద్దె రామ్మోహన్ గారు కాల్మనీ చేస్తారు, బెట్టింగ్లు ఆడతారు, ప్యాకాట్ ఆడతారని చెప్పండి. గద్దె రామ్మోహన్ కాదని చెప్పండి పరంగా ప్రమాణం చేయమని చెప్పండి. ఇంకో పక్కేమో నీ మనుషులు కాల్మనీ సెక్స్ ర్యాట్గా అమ్మాయిలను ఇబ్బంది పెట్టి నీ పక్కన మనుషులు మొన్న ఈ మధ్య గారు ఒక మహిళను ఇబ్బంది పెట్టారు. నీ చుట్టూ ఇలాంటి ఆన్లు పెట్టుకుని వాళ్ళ చేత నువ్వు వ్యాపారాలు చేపించి పైకి నేనేమీ కాదు, నేను మంచోనంటే ప్రజానికం ఎందుకు నమ్ముతాను? ఈ నియోజకవర్గంలో దాదాపుగా 6 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గత 5 సంవత్సరాల్లో నువ్వు 1 కోటి రూపాయలన్నా చేసావా? ఈరోజు మేము ఎక్కడికెక్కడ వెళ్తుంది, కర్రకట్ట ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వచ్చి చూసుకొని కావాలంటే ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కల్పన ప్రింటర్స్ రోడ్డు కానివ్వండి, ఇలా అనేక ప్రాంతాలు, అదేవిధంగా కరకట్ట ప్రాంతంలో మంచినీరు సరిపోయాం కానివ్వండి, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేం చేశారు? మీకెందుకు ఓట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? ఎన్ని గారి ప్రజానికం గమనిస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మే 13న మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మేము ప్రజానికం చేతులెత్తి కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలా పనిచేస్తాం, 5 సంవత్సరాలు ఎలా అండగా ఉన్నామో దానికి ఇంకా 10 రెట్లు ఎక్కువగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు కదా, ఈసారి దయచేసి మాకు ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇచ్చి, మీ బిడ్డగా అవినాష్కి అవకాశం ఇచ్చి దీవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.